అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బస్వేడ. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పోలీసులపై వివాదాస్పద కామెంట్లు చేయడం అందరికీ తెలిసిన విషయమే. పోలీసులు బట్టలు ఊడదీసి కొడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పోలీస్ అధికారి ఎస్ఐ సుధాకర్ యాదవ్ దీనిపైన స్పందించడం జరిగింది. పోలీస్ యూనిఫామ్ అరటి తొక్క కాదు, ఎవడు పడితే వాడు తీయటానికంటూ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని హోంమంత్రి అనిత కూడా సపోర్ట్ చేసి ఆయన ధైర్యవంతులంటూ ప్రశంసించడం జరిగింది. అసలు తన హుందాతనాన్ని మరిచి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ అని ఏ విధంగా చూడాలి? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఒక పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తి ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఇష్ట వచ్చినట్టు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో, పోలీస్ ఆఫీసర్ని అవమానించేలా మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో, ఇప్పుడు మొదటిసారి ఏం కాదు, ఇప్పుడు పోలీసును ఉద్దేశించి బట్టలు తీస్తా అని చెప్పేసి అన్నాడు. గతంలో 7 సముద్రాలు దాటి వచ్చైనా నీ అంత చూస్తానని చెప్పేసి ఒక ఎస్పీ గురించి మాట్లాడాడు. అప్పుడు ఆ ఎస్పీ ఏం చెప్పాడు, నీది రాయలసీమ ఎలాగో నాది రాయలసీమ అలాగే అని చెప్పేసి కౌంటర్ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు ఈ సుధాకర్ ఏం కామెంట్ చేశాడు, ఎవరు పడితే వాడు ఇప్పటానికి ఇది అరటికాయ తొక్క కాదన్నట్టు మాట్లాడారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఈ మాటలు పడాల్సిన అవసరం ఏంటి అసలు? కరెక్ట్. మనం ఒక మాట అంటే మనకు కూడా అదే మాట తిరిగి వస్తుంది. కానీ మనం అనకుండా ఉంటే మనకి అవతల వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకని చేస్తున్నారు, దీని వెనకాల ఇంటెన్షన్ ఉందా అంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. పక్కా ప్లాన్, ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు. ఆ స్ట్రాటజీ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా ఈ కామెంట్స్ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే పోలీసుల్లో జెంట్స్ మాత్రమే ఉండరు, లేడీస్ కూడా ఉంటారు. బట్ట లోటు తీస్తాను ఒక పదం కరెక్ట్ కాదు, అది వేరేగా కన్వే అవుతుంది. ఆ కామెంట్ సరిగా లేదు అసలు. ఆ కామెంట్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సరే, ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారని చాలా మంది అనుకుంటున్నారు. ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతున్నారు, అధికారమైన షాకులో మాట్లాడుతున్నారు అని అందరూ అనుకుంటున్నారు. నా ఉద్దేశం ప్రకారం జగన్ పక్కా స్కెచ్ ప్రకారం మాట్లాడుతున్నాడు. 1కి 10 సార్లు పోలీసుల మీద మాట్లాడటం వెనకాల స్కెచ్ ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కామెంట్ జాగ్రత్తగా గమనించు. పోలీసులను విలన్గా చేయటం, వాళ్ళు రెడ్ బుక్ ని ఫాలో అవుతున్నారు. రెడ్ బుక్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రెడ్ బుక్ ప్రకారం వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు వేధిస్తున్నారు, వైసీపీ నాయకుల మీద పోలీసులు కేసులు పెడుతున్నారు, కొంతమందిని అరెస్టు కూడా చేస్తున్నారు అనేదని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మించదలుచుకున్నారు జనాన్ని. ఎందుకు నమ్మించదలుచుకున్నాడు? ఒకటి, తన కళ్ళ ముందు క్లియర్గా కనపడుతుంది తన అరెస్ట్ కూడా జరగబోయే అవకాశం ఉంది అనేటువంటి విషయం. వైసీపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సాధ్యాలు ఉన్నారో వాళ్ళు సగం పైన మంది అరెస్ట్ కాబోతున్నారన్న సమాచారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనపడుతుంది అరెస్టులు అనేది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన అరెస్టు కాబోతున్నానని డిసైడ్ అయ్యారు. తప్పదు, ఏదో కేసులు, అనేక కేసులు ఉన్నాయి. ఇది రఘురామకృష్ణరాజు గారి కస్టడీ టార్చర్ కావచ్చు, మద్యం కుంభకోణం కావచ్చు, ఇలా అనేక కేసులు ఉన్నాయి. ఏదో కేసులో ఖచ్చితంగా తనని అరెస్టు చేస్తారన్న విషయం ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అయితే జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా గమనిస్తుంది ఏంటంటే వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే సానుభూతి రావట్లేదు. సానుభూతి ఎప్పుడు వస్తుంది? ఈ అరెస్ట్ అక్రమని ప్రజలు నమ్మితే వస్తాయి, ఈ అరెస్ట్ అన్యాయం అని ప్రజలు నమ్మితే వస్తాయి, కావాలని కక్షసారింపుగా అరెస్ట్ చేస్తున్నారని నమ్మితే వస్తాయి. ఇప్పుడు ప్రజలు ఇప్పటివరకు అది నమ్మట్లేదు. అది నమ్మించాలంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసులు లోకేష్ గారి ఆదేశాల మేరకు వైసీపీ నాయకుడిని, కార్యకర్తలని కావాలని ఇబ్బంది పెడుతున్నారు అని ఒక నెరేటివ్ని బిల్డ్ చేయాలి. ఆ నెరేటివ్ని బిల్డ్ చేయడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేస్తున్నాడు. వాళ్ళకి ఇది కొత్త కాదు. అబద్ధాల పునాదుల మీదే ఆ పార్టీ బతికింది, ఆ పార్టీ రాజ్యం వెళ్ళింది. నీకు ఉదాహరణ చెప్తా. అంటే నువ్వు అనొచ్చు, అదేందన్నా ఒక పార్టీ అధినేత ఆయన్ని పట్టుకునే ఒక అబద్ధానికి క్రియేట్ చేస్తాడు, దాన్ని నమ్మిస్తాడు, ఏంటన్నా ఇదంటే నేను ఉదాహరణలు కూడా చెప్తా. ఏంటి అంటే స్టార్టింగ్ డేస్లో ఆ పార్టీ పుట్టే రోజులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ పార్టీ పుట్టింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారిది ప్రమాదం కాదు, అంబానీ, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి రాజశేఖర రెడ్డిని చంపించారు అని చెప్పేసి ఆ పార్టీ ప్రచారం చేసింది. రిలయన్స్ ఆస్తుల మీద ధ్వంసం కూడా చేసింది, విధ్వంసం సృష్టించింది. తీరా సీన్ కట్ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చింది. మరి తండ్రిని చంపించిన కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చింది? వాళ్ళకి వైసీపీకి ఏ సంబంధం లేదు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం లేదు, వాళ్ళకి తెలుగు భాష కూడా రాకపోవచ్చు. మరి అలాంటి వ్యక్తికి ఎందుకు రాజ్యసభ ఇచ్చారు? అంటే
ఈ ఈ ప్రచారం అబద్ధం అనేగా, గతంలో చేసిన ప్రచారం అబద్ధం అనేగా. లేదు నిజమైతే తండ్రి చంపించిన కుట్రలో జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉందన్న. ఓకే, ఏదో ఒకటి నిజం కావాలిగా. సరే అది కూడా పోనీ అబ్బా. తల్లి అంటే విపరీతమైన ప్రేమ అన్నాడు. ఇవాళ సీన్ కట్ చేస్తే తల్లి ఎక్కడుంది? సాంప్రదాయబద్ధంగా కొడుకు దగ్గర ఉండాలి, కానీ ఎక్కడుంది? అల్లుడు కూతురు దగ్గర ఉంది. చెల్లి అంటే రాజశేఖర రెడ్డి తర్వాత పాప అంటే ఎక్కువ ఇష్టపడే వ్యక్తి నేను అని చెప్పాడు. ఇవాళ షర్మిల ఎక్కడుంది? షర్మిల ఏం చెప్తుంది? చివరికి మేనల్లుడు మేనకోడు రాసుకుని కూడా లాగేసుకున్న మేనమామగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడని చెప్తుంది. అంటే ఇదంటే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా. తర్వాత బాబాయ్ హత్య నీకు గుర్తుందా? వివేకానంద రెడ్డి గారి మాట, గుండెపోటు అన్నారు, కానీ సునీత తిరగబడింది. సునీత తిరగబట్టడం వల్ల అది మడ్రం తేలింది, గుండెపోటు నమ్మించదలుచుకున్నారు. సో మడ్రం తేలిన తర్వాత ఎవడి మీద వాడు దెయ్యాలి కదా. చంద్రబాబు నాయుడు నారావారి రథ చరిత్ర అని చెప్పేసి ఒక క్రియేట్ చేసి దాని నెరేటివ్ని జనంలో నమ్మించారు. సానుభూతి కూడా వచ్చింది ఆ టైంలో. కానీ ఇవాళ తీరా సీన్ కట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీలో ఎవరు కేసులో ఇరుక్కున్నారు? వాళ్ళ కుటుంబం కదా, అవినాష్ రెడ్డి కదా. సో ఒక నెరేటివ్ని బిల్డ్ చేసి దాని జనాన్ని నమ్మించడం. తర్వాత కోడి కత్తి సన్నివేశం అన్నారు. కోడి లేదు, కత్తి లేదు, ఆడ పెన్ను గీత గీసుకొని ఇది కోడి కత్తి, ఏదో దాడి జరిగిందని చెప్పేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రీట్మెంట్ చేసుకున్నాడు అని చెప్పేసి ఏదో పెద్ద కవరేజ్ చేసి జనాల్లో నమ్మించారు, సింపతి పొందారు. ఇప్పుడు కోడి కత్తి సన్నివేశం లేదని నేను చెప్పట్లే. ఆ కోడి కత్తి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, జైలుకు బయచిన వ్యక్తి ఉన్నారో, అదంతా డ్రామా, జగన్మోహన్ రెడ్డి చేసుకునే డ్రామా అని చెప్పి శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. అదే డ్రామా అనేది అబద్ధం అనుకో, జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీకి వెళ్ళి నిరూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీకి ఎదట్లేదంటే ఇప్పటివరకు శ్రీనివాస్ చెప్పింది నమ్మదుగా మనం. అంటే అక్కడ ఒక అబద్ధాన్ని బిల్డ్ చేసి నమ్మించారు. అంటే తర్వాత అప్పట్లో పింక్ డైమండ్ అని ఒకటి క్రియేట్ చేసి తిరుపతిలో మిస్ అయిందని చెప్పేసి నమ్మించే చంద్రబాబు నాయుడు దొంగతనం చేశారు, ఏదో చెప్పేసి నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చిన పింకు లేదు, డైమండ్ లేదు, అంతా ఉట్టిది అని తెలిపింది. ఇలాంటి అబద్ధాలని ప్రచారం చేయటం, జనం చేత నమ్మించటం, స్టెప్ బై స్టెప్. ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు చెప్పారనుకో నమ్ముతారు కదా జనం. సో ఆ ప్రయత్నంలో వైసీపీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది కాబట్టి, దానివల్లే 2019 అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్నే నమ్ముకుని ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా అబద్ధాలు నమ్ముకోవడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ వర్కౌట్ కాలే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఈ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన డామినేట్ చేయడం ఫలితంగా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చకపోవడం ఫలితంగా వైసీపీ ఓడిపోయింది. మొన్న కూడా గురకరాయి పేరుతో ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేశారు. నేను చెప్పట్లే గురకరాయి డ్రామా అని. ఆ గురకరాయి వెయ్యకుండా జైలుకు బయట సతీష్ చెప్తా ఉన్నాడు ఇక్కడ. అయితే ఆ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు అధికారం పోయింది, ఆ పార్టీలో నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు, వరుసగా కేసులు పడతా ఉన్నాయి, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోసానికి ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయ్యాడు, అంత బోర్గడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు, వరా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు, అంతకుముందు పిన్నేరు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఎవరికన్నా ఒక్కరికన్నా 10 మంది సింపతి చూపించారా? సొంత బంధువులైనా వచ్చి అయ్యో పాపం అక్రమంగా అరెస్ట్ చేశారే అమాయకుడే అని చెప్పి అన్నోళ్ళు ఉన్నారా? పైగా వైసీపీ నాయకులు ఎప్పుడు అరెస్ట్ అవుతారని రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సింపతి గెయినింగ్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా సింపతి చూపించకపోతే అరెస్ట్ అయ్యి జైలుకు పోయి పొలిటికల్గా అతనేం లాభం? దాని నుంచి రాజకీయ లబ్ధిని రాజకీయ నాయకుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఒక రాజకీయ నాయకుడిగా మళ్ళీ అధికారం కావాలనుకున్న వ్యక్తిగా అరెస్టు తప్పదు అనుకున్నప్పుడు, ఒకటి అరెస్ట్ తప్పాలి, అరెస్టు తప్పదు అనుకున్నప్పుడు సింపతి ఎక్స్పెక్ట్ చేస్తాడు. అదనండి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటీషియన్. ఆ సింపతి గెయినింగ్ కోసం ఈ రోజు నుంచి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి, జనంలో ఒకటి నమ్మించడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఆ నమ్మించడంలో భాగంగానే 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు పోలీసుల్ని, ప్రభుత్వాన్ని, రెడ్ బుక్ ని, నారా లోకేష్ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. ఇది దీనికి ఉన్నటువంటి కారణం, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు లేదంటే విమర్శించిన వారికి కొంత ప్రాణహాని ఉందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు సుధాకర్ యాదవ్, ఎస్ఏ సుధాకర్ యాదవ్ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనుకోవచ్చా? తనకి ఏమన్నా హాని జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా ఒక పోలీస్ అధికారి అయినా సరే? ఖచ్చితంగా వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు, వైసీపీ మీద మాట్లాడే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది అనేటువంటిది గతంలో చాలా ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు వైసీపీ ఎంపీ అయినప్పటికీ కూడా, ఎంపీ పదవిలో సిట్టింగ్ గా ఉన్నప్పటికీ కూడా స్టేషన్లో పడేసి కొట్టించారు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కదా. ఆ స్థాయి ఉన్న వ్యక్తికే తప్పలేదు. నేను గులకరాయి విషయంలో ప్రశ్నిస్తే కాంతి రాణా టాటీ గారు ఆ రోజుల్లో ప్రెస్ మీట్ లో నా పేరు తీసి మాట్లాడి నాకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఓ రకంగా మనకు ఆ భయాలు ఉండడం తప్పలేదు. ఏదేమైనా వైసీపీ ఎవరినైతే టార్గెట్ చేస్తుందో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. వివేకానంద రెడ్డి గారి కేసులో ఇప్పటికి 6 చనిపోయారు, పరిటారరావు గారి కేసులో అనుమానితులు, నిందితులు చనిపోయారు. సో కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రాణ ఆనందం అని సొంత చెల్లెలు సునీత, షర్మిల విజయం లాంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి
దాంట్లో సుధాకర్ ఆశ్చర్యపట్టడంలో విచిత్రం ఏమీ లేదు కాబట్టి ఓకే. జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక అవినీతి డబ్బుతో పెట్టినటువంటి పార్టీ, అంటే ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంత అందరూ భయంగా బిడియంగా బతకాల్సిన పరిస్థితి. ఎందుకంటే వ్యవస్థలు అతను ఏమీ చేయట్లేదు కాబట్టి, అతని రాజ్యం ఇంకా నడుస్తుంది కాబట్టి, ఆ భయభ్రాంతులు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ఓకే. సో అలా అని చెప్పి తప్పు చేసిన వాడిని, తప్పుగా మాట్లాడిన వాడిని, తప్పుగా నిందించిన వాడిని విమర్శించే హక్కు లేదని కాదు, కానీ విమర్శించడానికి ఒక పద్ధతి ఉంది తప్ప పోలీసులు అక్రమంగా చేస్తున్నారు, పోలీసులు పద్ధతి లేకుండా చేస్తున్నారు, చట్ట విరుద్ధంగా అధికార దుర్వినియోగంగా చేస్తున్నారు. ఈ మాటని మాట్లాడుకోవచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా. బట్టోడు తీస్తా అంటే ఇందా నేనేం చెప్పాను, పోలీసులలో ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆ జిల్లాకి ఎస్పీగా ఒక ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు ఈయన పర్యటించింది రాప్టాడ్ నియోజకవర్గం, రామగిరి మండలం, పాపిరెడ్డిపల్లి పల్లె. ఆ జిల్లాకు సంబంధించిన ఒక ఉమెన్ ఎస్పీ ఉన్నారు. బట్టలోడు తీస్తాను ఎంత ఎబ్బెట్టిగా ఉంది చెప్పు. రాష్ట్రానికి హోంమంత్రికి ఒక మహిళ ఉన్నారు. ఏ ఇబ్బందికరం కదా అది. రైట్ రైట్. మొత్తానికి తప్పు చేసిన వారు, అది కూటమి నేతలైనా సరే లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సరే, విమర్శించడానికి సాధారణ ప్రజలకు ఎంత రైట్ ఉంటుందో అదేవిధంగా ప్రజలకి 24/7 సేవలు అందించే వారి విధంగా పోలీసులకు కూడా ఖచ్చితంగా ఆ హక్కు ఉంటుంది. ఇది ఈరోజు ఎస్ఐ సుధాకర్ చేయడం జరిగింది. సో కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందనలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.